హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుకాయలతో పులుసు బెల్లం పెట్టి చిక్కుడుకాయ కూర చేసి చూపిస్తున్నాను. చిక్కుడుకాయ కూర తయారు చేయడానికి ముందుగా చిక్కుడుకాయల్ని 2 సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడిగేస్తున్నాను. సాల్ట్ వాటర్లో 2 సార్లు శుభ్రంగా చిక్కుడుకాయలు కడిగాక సాల్ట్ వాటర్లో శుభ్రంగా చిక్కుడుకాయల్ని నీళ్లు మార్చి కడిగేస్తున్నాను. ఇప్పుడు ఇలా జల్లెడ బేసన్లోకి కడిగేసిన చిక్కుడుకాయలని ఇందులో వేసేస్తున్నాను. 2 సార్లు సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేశాక చిక్కుడుకాయలని ఇలా జల్లెడ బేసన్లో వేశాను. తడంతా ఆరిపోయాక చిక్కుడుకాయలు ఒలుచుకోవాలి. తడి ఆరిపోయాక చిక్కుడుకాయలని ఈ కొస ఉన్న పీచ్ అంతా తీసేసుకుని ఇలాగ చేతితోటి ఒలుచుకోవాలి. లోపల గింజలు ఉంటాయి. గింజలు చాలా బలం, ప్రోటీన్ ఉంటుంది. గింజలు మిస్ చేయకుండా ఇలా ఒలుచుకోవాలి. చూస్తారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు ఒలుచుకున్నాక అప్పుడు కూర వండుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. ఈ చివర ఇలా తీసేయాలి పీచు, ఈ కొస కూడా ఇలా తీసేయాలి. ఇది ఉంటుంది కదా, ఇలా మధ్యలోకి ఇలా ఒలుచుకోవాలి. ఇలా సైడ్స్ పీచు ఉంటుంది, ఆ పీచు కూడా ఇలా తీసేసుకుని ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నీ ఒలిచాక చూపిస్తాను. ఈ సైజులో చిక్కుడుకాయలన్నీ ఒలిచేసుకోవాలి. ఇలా ఇందులో గింజలు ఉంటాయి కదా, గింజలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే గింజల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. ఇదిగో ఇలా గింజలు ఉంటాయి చిక్కుడుకాయలో, ఆ గింజలతో సహా మనం కూర చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్కర్లో చిక్కుడుకాయ ముక్కలన్నీ ఇలా వేసేసి ఒకే ఒక విజిల్ రప్పిస్తాను. ఇప్పుడు చాలా కొద్ది వాటర్ వేస్తే సరిపోతుంది. ఒక విజిల్ వస్తే చాలు. కుక్కర్ మాడకుండా ఒక 10 ml వరకు ఉండొచ్చు. ఒక టీ గ్లాస్ అనుకోండి, ఎందుకంటే ఒక విజిల్కి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కిందన మాడకుండా కూడా ఇట్లాగా బాయిల్ అవ్వాలి. లేతగా ఉంటే డైరెక్ట్గా పోపులో వేసేసుకోవచ్చు, కానీ అంతలేతగా ఉండవు కాబట్టి ఒక విజిల్ రానిస్తే లైట్గా బాయిల్ అవుతాయి, అది బెటర్ అని. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేశాను. ఒకే ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మాత్రం చింతపండు శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు ఉంటుంది చింతపండు, చాలా తక్కువ వేస్తే సరిపోతుంది. శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టి చింతపండు గుజ్జు తీసి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. స్టీమ్ అంతా పోయాక మూత తీస్తున్నాను. చూసారు కదా, చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కూర పోపు వేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాక ఇప్పుడు గిన్నె వేడెక్కింది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ కూరకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ చాయ్ మినపప్పు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎర్రమిరపకాయ ముక్కలు, 1/2 స్పూన్ ఇంగువ. ఇప్పుడు పోపు వేగింది, చిటపట్లాడుతుంది. 1-2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగాక ముందుగా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు, ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నాను. చూసారా, వాటర్ ఏం లేదు, చాలా తక్కువ వాటర్ వేసుకుని ఒక విజిల్ వస్తే చాలు. ఇలా సమానంగా కరెక్ట్గా ఉడుకుతుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అయితే ప్రోటీన్స్ మిస్ అవుతాం కదా,
సో ఇప్పుడు ఇదంతా ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, చిటికెడు పసుపు, అలాగే ముందుగా కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను కదా, ఈ చింతపండు గుజ్జు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు చాలు, ఎక్కువ అవసరం ఉండదు. ఒక స్పూన్ వరకు ఇలా చింతపండు గుజ్జు, నానబెట్టిన చింతపండు గుజ్జు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు తరిగిన బెల్లం వేస్తున్నాను. పులుసు బెల్లం కూర కదండి, అందుకని చింతపండు గుజ్జు బెల్లం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయటం వల్ల కూర అంతా అత్తుకుంటుంది. చింతపండు గుజ్జు, బెల్లము, ఉప్పు, ఇలా పోపు ఇవన్నీ కూడా సమానంగా ఉడికి కూరలో ఉన్న వాటర్ ఏదైనా ఉన్నా కూడా ఇలా దగ్గర పడుతుంది. ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టేస్తున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంది. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని, ఇవ్వండి ఉడుకుతోంది కదా, అంతా దగ్గర పడుతుంది. చింతపండు పులుసు, బెల్లం, బియ్యం పిండి కొంచెం వేసాను కదా 1 స్పూను, ఇదంతా ఉడికి దగ్గర పడుతుంది కూర. ఎటువంటి సాంప్రదాయమైన ట్రెడిషనల్ కర్రీస్ మనం వండుతూ ఉండాలండి. పిల్లలకి మర్చిపోతూ ఉంటారు ముందు జనరేషన్ వాళ్ళు. ఇటువంటివన్నీ కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఇందులో ఏమాత్రం ఆయిల్ లేదు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చిక్కుడు గింజలు కూడా చాలా బలమైనది. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇటువంటి ఫుడ్ తినటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవుతారు. డయాబెటిక్ వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ ఇది. ఈ కూర షడ్రుచుల సమ్మేళనం అండి ఇది. ఎందుకంటే పులుపు, తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు ఇలా షడ్రుచుల సమ్మేళనంతో చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది అన్ని రకాలుగా కూడా. రైస్లో తినచ్చు, లంచ్ టైంలో రైస్లో తినచ్చు, డిన్నర్ టైంలో రోటీ చపాతీతో తినచ్చు. మల్టీగ్రెయిన్స్ చపాతీ చేసుకుని ఇటువంటి చిక్కుడుకాయ పులుసు, బెల్లం పెట్టిన కూర వేసుకుని నంచుకుని తింటే చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాన్స్టిపేషన్, మలబద్ధకం అటువంటి సమస్యలు ఉండవు. పులుసు బెల్లం పెట్టిన కూరల్లో కాకరకాయ కూర వండుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అలాగే దొండకాయ కూర వండుకోవచ్చు, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ కూర అంతా ఉడికిపోయింది. ఆల్రెడీ ఉడికిపోయిన ముక్కలే కాబట్టి జస్ట్ పోపులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో కూర అంతా రెడీ అయిపోతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ గురించి ట్రై చేసే వాళ్ళైతే ఇటువంటి కూరలు ప్రిఫర్ చేసుకుంటే ఎంత కూరైనా తినచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ కూర అంతా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి చిక్కుడుకాయ బెల్లం పెట్టిన పులుసు, బెల్లం పెట్టిన కూర. సర్వింగ్ బౌల్లోకి కూర అంతా తీసేసాను. అవసరమైతే సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చిక్కుడుకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బలమైన కూర ఇది. ముఖ్యంగా ఇందులో ఉండే గింజలు ఉంటాయి కదా, ఇవైతే చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. పులుసు బెల్లం పెట్టిన కూర చూసారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాలు చూడాలనుకుంటే శ్రీ కిచెన్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.